హలో గైస్, నేను వీడియో పెట్టి చాలా రోజులైంది. ఆ విషయం నాకు కూడా తెలుసు. అందుకే నేను ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందరికి వచ్చేసిన. ఆ వీడియో టాపిక్ ఏంటంటే, మీ అందరికి తెలిసిందే కదా, మన గాడ్ వ్యాలీలోంచి 6 డెవిల్ ఫ్రూట్స్ అయితే మాయమైపోయినాయి. ఆ డెవిల్ ఫ్రూట్స్ ఎలా మాయమైపోయినాయి అండ్ అలాగే ఇప్పుడు అవి ఎవరి దగ్గర ఉన్నాయని మనం తెలుసుకోబోతున్నాం. హలో అండ్ వెల్కమ్ టు ఫ్యాన్ ఆఫ్ ఫ్యాన్ మై యూట్యూబ్ ఛానల్. నా ఎఫర్ట్స్ నచ్చితే మీరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. నాకు తెలిసి మీకు అందరికి ఇది చాలా చిన్న పని, కానీ నాకు ఇది చాలా మోటివేషన్ అయితే ఇస్తుంది. లిస్ట్ లో నెంబర్ 1 ఏంటంటే ఫిష్ ఫ్రూట్ మోడల్ యాజో డ్రాగన్. ఈ ఫ్రూట్ అయితే మన ఇవాంకో దగ్గర నుంచి బిగ్ మామ్ స్కామ్ చేసి మన కైడోకి అయితే ఇచ్చింది. మన కైడో దీన్ని వాడంగానే ద స్ట్రాంగెస్ట్ క్రియేచర్ ఇన్ ద వరల్డ్ అనే టైటిల్ అయితే సాధించినాడు. నెంబర్ 2 పాపా ఫ్రూట్. ఈ పాపా ఫ్రూట్ నైతే మన ఇవాంకో మళ్ళీ ఎక్కడ బిగ్ మామ్ వచ్చి తీసేసుకుంటాదో అని బెన్న కూమాకైతే ఇచ్చేస్తుంది. మన కూమా దీన్ని తినంగానే దాని పవర్స్ అయితే మన కూమాకైతే వచ్చేస్తాయి. ఈ పవర్స్ని యూజ్ చేసుకొని వన్ ఆఫ్ ద వార్లార్డ్ ఆఫ్ ద సీగా అయితే మన కూమా మారినాడు. నెక్స్ట్ అయితే ఇవాంకో హమ్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ స్ట్రాంగే కానీ మరీ అంత అయితే కాదు. మన హమ్ ఫ్రూట్ని యూజ్ చేసే మన ఇవాంకో వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ రెవల్యూషనరీస్ అయితే అయ్యింది. అలాగే తన రెవల్యూషనరీ కెప్టెన్ అయిన డ్రాగన్ కొడుకుని కూడా ఎన్నోసార్లు అయితే సేవ్ చేసింది. నెంబర్ 4 యమాటో నో ఒరోచి ఫ్రూట్. ఈ ఫ్రూట్ అయితే మన హిగురోషి ఒరోచికి అయితే ఆఫర్ చేస్తుంది. వాడు తినగానే మన వానో ఆర్క్లో ఏం జరుగుతుందో తెలుసుగా, ఆ పవర్ని ఎంత దారుణంగా వాడతాడో. నెంబర్ 5 మార్కోస్ ఫీనిక్స్ ఫ్రూట్. గైస్, మన వైట్ బియర్డ్ అప్పుడు రాక్ పైరేట్స్ క్రూలో ఉన్నప్పుడు అక్కడ తనకు కూడా దొరికింటుంది కదా ఏదో ఒక డెవిల్ ఫ్రూట్, అదే మన ఫీనిక్స్ డెవిల్ ఫ్రూట్. ఈ డెవిల్ ఫ్రూట్ని అయితే మన యంగ్ మార్కోకి అయితే ఇస్తాడు. కానీ తను ఆ డెవిల్ ఫ్రూట్ ఏమేమి చేసినాడు మీ అందరికి తెలుసుగా, డైరెక్ట్ అడ్మైరల్తోనే 1v1 వెళ్ళిపోయినాడు. ఫ్రీ ఫైర్లో అనుకున్నారు, కాదు రియల్గానే వన్ పీస్ వరల్డ్లో. నెంబర్ 6 డార్క్ ఫ్రూట్. మన డార్క్ ఫ్రూట్కి ఇప్పుడు ఏమైందో, అది ఎవరి దగ్గర ఉందో నాకైతే చెప్పాల్సిన అవసరం లే. వన్ ఆఫ్ ద ఎంపరర్స్ దగ్గర అయితే ఉంది. ఆ ఎంపరర్ ఎవరో మీరు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీ పర్సనల్గా ఈ డెవిల్ ఫ్రూట్స్లో ఏ డెవిల్ ఫ్రూట్స్ అయితే మీకు నచ్చిందో కూడా కామెంట్ చేయండి. నాకైతే నా పర్సనల్గా నాకు ఫీనిక్స్ ఫ్రూట్ అయితే నచ్చింది. మన మార్కోది బాగుంటుంది అది చూడనీకి, మొత్తం మిథికల్ జోన్